కువైట్ లో డ్రైవింగ్ రూల్స్ కెమెరా ఫైన్లు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా భయపెట్టేస్తున్నాయి. ఎందుకు ఇలా అంటున్నాను క్లారిటీగా చూపిస్తే వీడియో ఎండ్ వరకు చూడండి. కువైట్ లో అక్కడక్కడ సిగ్నల్స్ దగ్గర కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సిగ్నల్ దగ్గర కెమెరాలు ఉన్నాయి. రెడ్ లో కెమెరా కొట్టిందంటే 50 దినాలు ఫైన్ పడుతుంది. ఇవి కువైట్ వాళ్ళని కూడా భయపెడుతున్నాయి. మొబైల్ స్పీడ్ కెమెరాలు అనమాట. మన టైం బాగలేక ఈ కెమెరా కొట్టింది అనుకో 50 దినాల నుంచి స్టార్ట్ 150 దినాల మధ్యలో ఎంతైనా పడుతుంది. అక్కడక్కడ ఇవి బోర్డుల కింద అయితే దాంకొని ఉంటాయి. దయచేసి జాగ్రత్త పడతారని కోరుకుంటున్నా. మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇలా ఇవి ఎక్కువగా ఎలాంటి తప్పులు చేస్తే ఫైన్ పడుతుంది అంటే, కార్ లో ఫోన్ మాట్లాడుకోవచ్చు కానీ చెవులో పెట్టుకొని మాట్లాడకూడదు. మనం లొకేషన్ యూస్ చేస్తామని కూడా చేతిలో పట్టుకోకూడదు. ఫోన్ ఫ్రంట్ లో కూర్చోండి, ఇద్దరు పక్క సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ కెమెరాలతో పాటు అక్కడక్కడ లైవ్ కెమెరాలు కూడా పెట్టున్నారు రౌండ్ అబౌట్ లో. ఇది 360 డిగ్రీస్ క్యాప్చర్ చేస్తుంది. ఈ కెమెరాలు అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడతాం వాటి ముందర. కానీ కొన్ని చోట్ల ఏ సీక్రెట్ కెమెరాలు పెట్టున్నారంట. మనం రోడ్డు క్రాస్ చేస్తా ఉన్నా, ఓవర్టేక్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా సిగ్నల్ యూస్ చేసి ఓవర్టేక్ చేయాలి, రోడ్ క్రాస్ చేయాలి. కొన్ని సిగ్నల్స్ దగ్గర యూటర్న్ ఉండదు. యూటర్న్ లేని దగ్గర యూటర్న్ కొట్టినా కూడా భారీగా ఫైన్ పడుతుంది. పదే వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనకు వచ్చే జీతాలు అంతంత మాత్రం, దాంట్లో ఒక్క ఫైన్ పడినా కూడా 50 దినాల పైన కట్ అయిపోతుంది. భయపెట్టాలని చెప్పట్లే, నెలంతా కష్టపడితే వచ్చే జీతాన్ని పోగొట్టుకోకూడదని చెప్తున్నా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.